హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ సహకారంతో మండల న్యాయ సేవాధికారి సంస్థ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహం నందు వసతి గృహ సంక్షేమ అధికారి కె చంద్రకుమారి అధ్యక్షతన బాలికల సాధికారతకు సంబంధించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ, అంతర్జాతీయంగా బాలికలు ఎదుర్కొంటున్న విద్య, పౌష్టికాహారం, బాల్య వివాహాలు, వైద్యం, చట్టపరమైన హక్కులు తదితర అంశాలపై బాలికలకు అవగాహన కల్పించడమే అంతర్జాతీయ బాలికా దినోత్సవం ముఖ్య ఉద్దేశమని అన్నారు. బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను తగ్గించి వారి హక్కులను ప్రోత్సహించాలి అని, లింగ సమానత్వాన్ని పెంపొందించాలని అన్నారు. బాలికలకు సమాన విద్య, ఆరోగ్యం మరియు ఉపాధి అవకాశాలు కల్పించడమే నిజమైన అభివృద్ధికి దారి తీస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత మరియు లింగ సమానత్వం, బాల్య వివాహాలు వంటి అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారి జయంతి, పారాలీగల్ వాలంటీర్, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, జిఎస్ అండ్ జీడీకే ఫౌండేషన్ చైర్మన్ గంధం శామ్యూల్ గ్రేషం, న్యాయ సేవా అధికారి సంస్థ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.